Hello everyone, I am Akshaya. Today we discuss about trigonometric ratios with easy trick. మనం మన హ్యాండ్తోనే ఈజీగా ట్రిగనామెట్రిక్ రేషియోస్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫింగర్స్ 5 ఫింగర్స్ ఉంటాయి కదా మనకి, దాన్ని 0, 1, 2, 3, 4 లాగా అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనకి సైన్ రావాలి. సైన్ కావాలంటే ఏం చేయాలి? సైన్ 0 డిగ్రీస్ రావాలి. మనం ఏ ఫింగర్ని అయితే ఇక్కడ వచ్చేసి 0 ఉంది, మనం ఏ ఫింగర్ డిజిట్ని తీసుకుంటామో దానికి రూట్ చేయాలి. రూట్ చేసి అట్ ఏ టైం డివైడెడ్ బై 2 చేయాలి. 0/ఎనీథింగ్ అంటే ఏమి? 0నే వస్తుంది. సో సైన్ 0 డిగ్రీస్ ఎంత? 0. సేమ్ నెక్స్ట్ సైన్, ఇక్కడ ఇది 0 డిగ్రీస్ తీసుకోండి, ఇది 30 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ తీసుకోండి. ఇప్పుడు మనం 0 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ 30 డిగ్రీస్ కావాలి. సైన్ 30 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫింగర్కి ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అది ఆ డిజిట్ తీసుకుంటాం. ఇది సైన్ 0 డిగ్రీస్కి వచ్చింది. నెక్స్ట్ సైన్ 30 డిగ్రీస్ రావాలి. సైన్ 30 రావాలంటే ఏమి? √1 డివైడెడ్ బై 2. అప్పుడు √1/2 అంటే ఏమి? 1/2. 1/2 వచ్చింది. నెక్స్ట్ మనము సైన్ 45 కనుక్కోవాలి. సైన్ 45 డిగ్రీస్ రావాలి. సైన్ 45 డిగ్రీస్ రావాలంటే ఏం చేయాలి? ఇచ్చిన డిజిట్ 2 ఉంది, దానికి రూట్ చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి. ఈ 2నే ఎలా రాసుకోవచ్చు? √2 ఇంటూ √2 లాగా రాసుకోవచ్చు. ఈ √2 క్యాన్సిల్ అయిపోతే 1/√2 వస్తుంది. నెక్స్ట్ అట్ ఏ టైం సైన్ 60 కనుక్కోవాలి. సైన్ 60 కనుక్కోవాలంటే ఏమి? ఇక్కడ 3 ఉంది మన ఫింగర్, 3కి రూట్ చేయాలి, √3/2. సైన్ 60 ఎంత? √3/2. సైన్ 90 ఏముంది? ఇక్కడ 4 ఉంది. సైన్ 90 4, ఇట్లా 4√4/2 అంటే √4 అంటే ఎంత? 2/2 అంటే 1. సైన్ 90కి వచ్చేసి 1. సేమ్ మనకు సైన్ వచ్చిందనుకో ఇంకా మిగతావన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా చెప్తాను చూడండి. సైన్కి సైన్ కాస్ అంటే సైన్కి ఆపోజిట్. సైన్ θ = 1/cos θ. నెక్స్ట్ కాస్ కనుక్కోవాలన్నా సేమ్, cos θ అంటే 1/sin. నెక్స్ట్ ట్యాన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే sin θ/cos θ. ఇది చేస్తే ట్యాన్ వస్తుంది. కాట్ కనుక్కోవాలి అని అంటే 1/tan అయినా చేయొచ్చు, లేక cos θ/sin θ అయినా చేయొచ్చు. ఇవి ఇంకా ఇక్కడ సీకెంట్ రావాలంటే మనం 1/cos చేస్తాం. సీకెంట్ θ = 1/cos θ. కొసెకెంట్ θ = 1/sin θ. ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మనకు తెలిసినాయంటే ఇవి ఈజీగా కనుక్కోవచ్చు. ఎలానో చూడండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ సైన్ వచ్చేసింది, కాస్ట్ రావాలి. ఇక్కడ ఏవైతే తీసుకున్నామో అవి ఆపోజిట్ నుంచి రాసుకుంటూ రావాలి. 1 √3/2, 1/√2, 1/2, 0. సేమ్ ఇప్పుడు ట్యాన్ ఇచ్చేద్దాం. ట్యాన్ అంటే ఏం చెప్పిన? sin θ/cos θ అన్న. tan θ = sin θ ఏమి? 0. 0/cos θ 1. 0/1 అంటే 0నే వస్తుంది, 0. నెక్స్ట్ 30 డిగ్రీస్ రావాలంటే సైన్ బై కాస్ కదా, 1/2/√3/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 1/√3. 1/√3. నెక్స్ట్ tan 45 రావాలి. tan 45 డిగ్రీస్ రావాలంటే ఏం చేయాలి? సైన్ బై కాస్ అంటే 1/√2/1/√2. ఇది క్యాన్సిల్ అయిపోతే 1. నెక్స్ట్ tan θ
tan 60 రావాలి. tan 60 రావాలంటే ఏం చేయాలి? sin బై కాస్ √3/2/1/2 2 క్యాన్సిల్ అయిపోతే √3. నెక్స్ట్ tan 90 రావాలి. tan 90 ఎంత? sin 90/cos 90 అంటే 1/1/0 అంటే ఎంత? ఇన్ఫినిటీ లేదా నాట్ డిఫైన్, ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు కాట్ అంటే ఏం చొప్పున ఇక్కడ కాస్ బై సైన్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే 1/tan. 1/tan అంటే ఆపోజిట్గా రాసుకుంటూ వస్తాం. ఇన్ఫినిటీ √3 1 1/√3 0 ఇలా. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే ఏం చొప్పున 1/cos అన్నా. 1/cos అంటే ఇప్పుడు సీకెంట్ 0 degrees రావాలంటే ఇక్కడ కాస్కి వచ్చిన వాల్యూని డివైడెడ్ బై చేయాల్సిందే అంతే. ఇప్పుడు 1 సీకెంట్ 0 degrees రావాలి. సీకెంట్ 0 degrees అంటే 1/cos అన్న. 1/cos ఎంత? 1. సో వాల్యూ ఇస్ 1. నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ 30 రావాలి. 30 రావాలంటే ఇక్కడ కాస్కి ఎంత వచ్చింది? 30 √3/2. ఇది పైకి పోతే 2/√3. నెక్స్ట్ 45 రావాలి. 45 రావాలంటే 1/1/√2. పైకి పోతే √2. నెక్స్ట్ 60 degrees రావాలి. 60 degrees రావాలంటే 1/1/2. పైకి పోతే 2. సీకెంట్ 90 రావాలంటే 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. 0/ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు 0 వస్తుంది. ఎనీథింగ్ బై 0 అంటే ఎనీథింగ్ 2, 4 ఏదైనా ఉండొచ్చు. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. ఇది కొస్కెంట్ ఏం చేయాలన్నా ఇక్కడ సైన్ ఉంది కదా, ఆపోజిట్. కొస్కెంట్ అంటే ఏమి? 1/sin. 1/sin అయినా అనుకోవచ్చు, లేకుంటే ఇక్కడ సీకెంట్ వచ్చింది కదా దాన్ని రివర్స్ అయినా చేసుకుంటారచ్చు. నేను 1/sin అని చెప్పాకటే అట్లయినా చేస్తా. 1/0 అంటే ఇక్కడ చెప్పిన ఎనీథింగ్ బై 0. ఎనీథింగ్ బై 0 అంటే ఎంత? ఇన్ఫినిటీ. నెక్స్ట్ 30 degrees రావాలంటే 1/1/2. పైకి పోతే 2. సేమ్ √2 √3/2 1. ఇదే ఆపోజిట్. మనం ఒక్క సైన్ వాల్యూ ఒకటి గుర్తు పెట్టుకున్నాం అనుకో, మిగతావన్నీ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు.